పేమెంట్ లేదు చెప్తా, ఇదే చెప్పి పంపిస్తా. మీ ఫ్యామిలీ నెంబర్లు, మీ ఫ్యామిలీ కూడా నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా కాల్ చేస్తాము. మీరు చేస్తారా పేమెంట్, మీ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారా, అది మీ ఇష్టం. కాకపోతే వాళ్ళకి కాల్స్ వెళ్తే నేను పేమెంట్ మొత్తమే కట్టా. వాళ్ళకి కాల్స్ వెళ్తే పేమెంట్ మొత్తమే కట్టా నేను. ఇక వాళ్ళే కడతారు. ఇక నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను కస్టమర్, నన్ను వదిలేసి మీరు వేరే వాళ్ళకి చేస్తా అని చెప్పేసి థ్రెటన్ చేస్తున్నారు. వినండి, నేను కస్టమర్ని. వినండి మేడం, ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకోను? వదిలేస్తే మస్తు మందికి వదిలేసిన అట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే, లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఏం చెప్పాలి? పేమెంట్ టైం పడుతుంది. సెటిల్మెంట్ కాదు మేడం, ఇప్పుడు టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఎంత టైం అయినా తీసుకోకపోతే ఈ నెలలో రావాలి పేమెంట్ అంటున్నా. కాదు అంటున్నా మేడం, అట్లా ఈ మంత్ లో కాదు మేడం, టైం పడుతుంది నాకు. కావాలి సార్, కాదు అంటే అట్లా 7 నెలల నుంచి పేమెంట్ చేస్తలేరు మీరు. మళ్ళీ ఇప్పుడు కాదు అంటే ఎట్లా? కుదరదు కదా. కుదరదు. లోన్ తీసుకున్నప్పుడు ఓకే మేడం, బట్ ఇప్పుడు నేను కట్టే పొజిషన్ లేదు, నాకు టైం పడుతుంది. నాకు ఈఎంఐ అప్డేట్ చేయండి ఫస్ట్. ఈఎంఐ కూడా కాదు మేడం, ఇప్పుడు ఫండ్ ఇష్యూ ఉంది. ఎందుకు కాదు సార్? మరి పైసలు లేని ఎట్లా ఉంటున్నారు? మరి మీరు ఎట్లా తింటారు అది చెప్పండి. తినట్లేదు. జాబ్ ఉండదు అన్నారు, జాబ్ చేస్తున్నారు కదా. ఎవరు చెప్పారు మేడం మీకు? చోలో చెప్పాను నేను జాబ్ చేస్తున్నాను. మొన్న చెప్పినా మీరే, జాబ్ లో 8 గంటల వరకు ఉండాలి మేము అని చెప్పారు కదా. ఎవడు? మీరే. నేనేం చెప్పలేదు మేడం. మీతోనే మాట్లాడాలి, ఇంకోతో మాట్లాడుతున్నారా మీ పేరు మీద? ఉండొచ్చు చాలా మంది దేశంలో. మీ నెంబర్ లిస్ట్ చేస్తారా సార్? నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది దగ్గర ఉంటుంది మేడం. కొన్నిసార్లు జోకులు మాట్లాడకండి. జోకులా? ఏముంది జోకుల్లో? పేమెంట్ ఏమని చెప్పండి. టైం పడుతుంది మేడం, పేమెంట్ చెప్పినా కదా. కావాలి సార్, ఈ మంత్ కంపల్సరీ కావాలి. కాదు మేడం, టైం పడుతుంది. ఈఎంఐ చేసుకుంటారా, సెటిల్మెంట్ చేసుకుంటారని ఫస్ట్ సెటిల్మెంట్ అన్నారు, తర్వాత అమౌంట్ అరేంజ్ అవ్వట్లేదు అన్నారు. మేడం ఒకటి, నాకు అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, నాకు టైం పడుతుంది. నాకు లేదు, కంపల్సరీ కావాలి సార్. కంపల్సరీ ఏం లేదు మేడం. మీ అడ్రస్ కి ఇదే కదా మీది? ఉండట్లేదు అక్కడ. ఏడుంటున్నారు? బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరులో ఇక్కడ చెప్పండి, పంపిస్తా. తెలియదు ఎవరాలు, తెలియదు మేడం నాకు ఎవరాలు. మీరు లోన్ ఇచ్చినప్పుడు మీరు ఈ నెంబర్స్ ఇచ్చినారు కదా మీరు రిఫరెన్స్ లో, చిందిరాల అని. గుర్తులేదు మేడం నాకు, గుర్తులేదు నాకు. ప్రజెంట్ ఎవరితో ఇచ్చి ఉంటా, అప్పుడు ఎవరితో ఇచ్చి ఉంటా గుర్తులేదు ప్రజెంట్. వాళ్ళకు కూడా ఫోన్ వెళ్తుంది సార్, మీరు కాల్ రెస్పాండ్ అవ్వకపోయినా, మీరు పేమెంట్ చేయకపోయినా వాళ్ళకు కూడా ఫోన్ వెళ్తుంది. నేను కాల్ రెస్పాండ్ అవుతున్నా కదా, మరి పేమెంట్ చేస్తున్నారు కదా. కాల్ రెస్పాండ్ అయినా కూడా పేమెంట్ చేయకపోతే వాళ్ళకి ఇస్తారా? మరి చేస్తాము. షూరిటీ పెట్టారా వాళ్ళు? మరి ఎందుకు పెట్టింది రిఫరెన్స్ లో? రిఫరెన్స్ లో ఇస్తే ఎప్పుడు కాల్ చేయాలి వాళ్ళకి? మీరు రిఫరెన్స్ లో ఎందుకు పెట్టినారు? అవును మేడం, రిఫరెన్స్ ఇస్తే పర్పస్ ఏంది? రిఫరెన్స్ నంబర్ పర్పస్ చెప్పండి ఒకసారి నాకు. రిఫరెన్స్ నంబర్ ఎందుకు ఇస్తారు? పర్పస్ చెప్పండి. అదే కాదు సార్, ఇప్పుడు మీరు పేమెంట్ మీరు రెస్పాండ్ అవుతున్నారు, అవ్వట్లేదు అని చెప్పట్లేదు, రెస్పాండ్ అవుతుంది. మీరు ఏమన్నారు? సెటిల్మెంట్ చేసుకుంటే నాకు ఒక 1000 డైరీ అండి, ఈ రోజు నేను వెయిట్ చేయని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినారు. వారం రోజుల నుంచి పోస్ట్ పోన్. తర్వాత ఏమన్నారు మీరు? నాకు అమౌంట్ అరేంజ్ అవ్వట్లేదు. ఓకే, మీ ఇష్టం, లోన్ ఇస్తున్నా మీ ఇష్టం ఉన్నప్పుడు పేమెంట్ చేయొచ్చా? నేను చెప్పాను అట్లా. మరి అట్లనే అంటున్నారు కదా, నాకు ఇప్పుడు కుదరట్లేదు. అంటే నాకు ఇప్పుడు ఫండ్ ఇష్యూ ఉంది, నాకు ఫండ్ ఇష్యూ. ఈ మంత్ రావాలి. వినండి మేడం, వినండి కదా. ఎన్ని మంత్స్ టైం ఇచ్చినాం, ఇంకెన్ని నెలలు కావాలి టైం? సంవత్సరాలు కావాలా? ఇస్తే బెటర్ అది. అట్లా ఎవరు లోన్ ఇస్తే అదే చెప్పినారా మీరు? సంవత్సరాల టైం కావాలి, ఉన్నప్పుడు చేస్తారు, లేనప్పుడు ఏదైనా చెప్పారా? ఎవడన్నా పెళ్లి చేసుకుంటే అప్పుడు డైవర్స్ ఇస్తాను చెప్పి పెళ్లి చేసుకుంటాడా? అది మీ ఇష్టం, పర్సనల్ ఇష్టం. అది మాకు అవసరం లేదు. బ్యాంక్ గురించి మాట్లాడండి. బ్యాంక్ గురించి మాట్లాడుతున్నా, ఇది అంతే మేడం. లోన్ తీసుకుంటేప్పుడు ఎవడన్నా కట్టా అని చెప్పి లోన్ తీసుకుంటాడా? తీసుకున్నప్పుడు కట్టాలి, పైసలు రాదా? పుణ్యానికి రాదు కదా పైసా. పుణ్యానికి రా, ఎవడొచ్చని చెప్పాడు? పుణ్యానికి వస్తుందని చెప్పినా మీకు నేను. బ్యాంక్ పైసలు తీసుకోవచ్చుకోండి, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా? అదే అంటున్నారు, ఉన్నప్పుడు కడతా అని చెప్పలేదు మేడం, ప్రజెంట్ లేవని చెప్తున్నా. పైసలు లేవని చెప్పి తినకుండా ఉంటున్నారా? తినట్లేదు నేను. తినట్లేదా?
తినట్లే. సరే మీ అడ్రస్ చెప్పండి. బెంగళూరు. మీ అడ్రస్ చెప్పండి సార్. అరే వినండి మీరు రాసుకోండి. బెంగళూరు ఏంటి? రాసుకోండి అడ్రస్. చెప్పండి. ఎలక్ట్రానిక్ సిటీ. ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చిన తర్వాత ఆడికి వచ్చిన తర్వాత ఏజెంట్ కాల్ చేయమని చెప్పండి, కలుస్తాం. చెప్పండి రికార్డింగ్ అవుతుంది చెప్పండి. ఏజెంట్ కాల్ చేయమని చెప్పండి, ఆడికి వచ్చిన తర్వాత బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి రమ్మని చెప్పండి. సరే వస్తే పేమెంట్ చేస్తారా? పేమెంట్ లేదు, చెప్తే ఇదే చెప్పి పంపిస్తా. సరే మీ ఫ్యామిలీ నెంబర్లు, మీ ఫ్యామిలీ కూడా నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా కాల్ చేస్తాము. మీరు చేస్తారా పేమెంట్, మీ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారా, అది మీ ఇష్టం. కాకపోతే వాళ్ళకి కాల్స్ వెళ్తే నేను పేమెంట్ మొత్తమే కట్టా. ఏంది? వాళ్ళకి కాల్స్ వెళ్తే పేమెంట్ మొత్తమే కట్టా నేను. ఇక వాళ్ళే కడతారు. ఇక మీరు ఏమన్నారు ఫస్ట్? నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను కస్టమర్, నన్ను వదిలేసి మీరు వేరే వాళ్ళకి చేస్తా అని చెప్పేసి థ్రెటన్ చేస్తున్నారు. వినండి వినండి, నేను కస్టమర్ని వినండి వినండి మేడం, వినండి మేడం. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటా, ఎందుకు ఒప్పుకోను? ఉన్నప్పుడు కడితే ఇప్పుడు మా దగ్గర లేదు, ఉన్నప్పుడు కడితే కడతాం, లేకపోతే లేదు అంటే వదిలేస్తే అట్లా వదిలేస్తే మస్తు మందికి వదిలేసిన అట్లా ఏంది? మస్తు మందికి అట్లా వదిలేసిన తర్వాత కడతా అంటే ఏంటంటే అర్థం కాలేదు. చాలా మందికి అట్లా వదిలేసిన తర్వాత కడతా అంటే ఓకే అని చెప్పిన. అది మీ పైసలు మీ ఇష్టమే. దాంట్లో మరి క్వశ్చన్ ఎందుకు అడిగినా మేడం? పుణ్యానికి రాలేదు కదా పైసలు ఇవి. ఎవడు చెప్పిండు పుణ్యానికి వచ్చినాయి అని? నేను చెప్పిన మీ చెవులు వచ్చి పుణ్యానికి వచ్చినాయి మేడం తీసుకున్నాను. ఎవరు ఏమంటారు మీకు? ఏమవుతారో తెలియదు నాకు, ఎవడేం కాదు నాకు. నేను తప్ప ఎవడు తెలియదు నాకు. ఏంది? నేను తప్ప నాకు ఎవడు తెలియదు అంటున్నా. ఎవరో తెలియదా మీకు? తెలియదు. సరే ఫోన్ చేస్తారని చెప్తారు అని చెప్పి తీసుకో, లైన్లో తీసుకో, అడ్రస్ పంపిస్తానులే. లైన్లో తీసుకో. బెదిరించిన మస్తు బెదిరించినావు కానీ లైన్లో తీసుకోడు, ఏమైనా తీసుకోడు. లైన్లకి ఎందుకు? నేను మాట్లాడతా కదా, నీకు తెలియదు అన్నా కదా, నేను మాట్లాడతా ఫోన్ చేసి. మాట్లాడు, ఇప్పుడే నా ముందరే మాట్లాడు. ఏం మాట్లాడుతావు? ఎందుకు మాట్లాడతా? నేను ఫోన్ కట్ చేసి ఆయనకి ఏం మాట్లాడాలో అది మాట్లాడతా. ఏం మాట్లాడో అదే మాట్లాడతా. ఏం మాట్లాడుతావు అదే మాట్లాడతావా? హలో, చెప్పండి ఎవరు? నేను ఎల్ఎండి ఫైనాన్స్ మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇది పర్సనల్ లోన్ పేమెంట్ పెండింగ్ ఉంది. చూద్దాం, పేమెంట్ ఆల్రెడీ సెటిల్మెంట్ చేద్దామని చెప్తే ఆఫర్ దొరకట్లేదు సార్, మంచి ఇవ్వట్లేదు మీరు. ఆఫర్ ఇవ్వట్లేదా? సరే 11వ తారీఖు మీ మీద కేసు కూడా ఫైల్ అయింది, మీరు కోర్టుకు రావాలని. ఏ కోర్టు? అది కూడా మీరు సికింద్రాబాద్ కోర్టులో ఏం కేసు ఫైల్ అయింది? పేమెంట్ కడతలేదు అని చెప్పేసి. అదే సార్, లోక్ అదాలత్. లోక్ అదాలత్ డబ్బులు ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. మీరు ఎప్పుడు అడిగారు సార్ సెటిల్మెంట్? సెటిల్మెంట్ అడిగి లాస్ట్ మంత్ అడిగినా, సెటిల్మెంట్ లేకుండే మార్చ్ సెటిల్మెంట్ ఉండే. మార్చ్ సెటిల్మెంట్ కదా సార్, మార్చిలో అడిగారు నాకు. ఓకే, మేము అడిగిరా? నేను అడిగిన వేవర్ అంత రాదని చెప్పాడు. ఓకే, మీ టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ లేదు సార్. సార్ ఎట్ ప్రెసెంట్ ఎంత ఉందో తెలియదు అంటున్నా. నాకు వినిపిస్తలేదు సార్ మీ వాయిస్. ఎట్ ప్రెసెంట్ ఎంత ఉందో తెలియదు అంటున్నా. 1,94,000 సార్. 1,94,000 టోటల్ అవుట్ స్టాండింగ్. ఓకే, మీ సెటిల్మెంట్ ఎంత అడిగారు? నేను 35 అడిగిన అనుకుంటా. అంతవరకు ఎట్లా వస్తుంది సార్? మళ్ళీ 35 అంటే 35 ఎట్లా వస్తుంటుంది మీరు చెప్పాలి సార్. మీరు చెప్పాలి సార్, ఇప్పుడు కంపెనీ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను అడుగుతున్నా. అట్లా బెటర్ అడగండి. కాకపోతే దానికి ఒకటి ఉంటుంది కొంచెం. యాక్చువల్లీ మంది కూడా సెటిల్మెంట్ లేదు, బట్ మీరు సెటిల్మెంట్ అడిగిన బట్ నువ్వు ఓవర్ ఇస్తలేరు అన్నారు కాబట్టి నేను స్పెషల్ అప్రూవల్ కింద వాళ్ళకి మెయిల్ ఇచ్చి సెటిల్మెంట్ తీసుకుంటా. 65,000 వస్తుంది సార్ సెటిల్మెంట్. అంత కష్టం సార్? 30 అంటే మాత్రం 30 అంటే కష్టం సార్. అది 30 అంటే అసలు ఏం చేయడానికి కూడా ఉండదు సార్. ఒక మాట, మనము కస్టమర్ సపోర్ట్ సర్వీస్, నువ్వు ఏమన్నా కస్టమర్ 194. 65 సార్. లాస్ట్ వచ్చేసి 40 దాకా కట్టగలరు సార్. సార్ 35 నుంచి మీరు 5,000 పెంచారు అంతే. 5,000 పెంచడం ఇప్పుడు మరీ ఎక్కువ సార్. ఇప్పుడు సిచ్యువేషన్ సార్ 5,000 పెంచడం డిఫికల్ట్ సార్. మీరు ఒక మాట అంటారు, నేను ఒక మాట అంటాను. 55,000 క్లోజ్ చేస్తాను లాస్ట్. ఇంత మించి అయితే ఇంకేం లేదు సార్. ఇంకా ఏమన్నా మాట్లాడే వేస్ట్. 55,000 క్లోజ్ చేస్తాను. ఓకే అంటే నేను అప్రూవల్ లెటర్ ఇచ్చేస్తా. ఫస్ట్ అప్రూవల్ లెటర్ ఇచ్చాక మీరు పేమెంట్ చేయండి. 190 ఎంత? 194 28%. ఎక్కువ సార్. ఇంత డీప్ దానికి ఎక్కువ సార్. ఎక్కువ కాదు సార్, ఒక్క నిమిషం సార్. ఇక్కడ మనం చేయడానికి ఉండదు సార్. నేను ఇక్కడ ఎంప్లాయీనే, కంపెనీ నాది కాదు. అవునా? అవును సార్. మనం ఏదైనా కస్టమర్ కి క్లోజ్ చేస్తాం సార్. ఇప్పుడు చూడండి, ఇందులో మనకు సెటిల్మెంట్ ప్యాటర్న్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్ట్రా ప్యాటర్న్ మీ లోన్ నెంబరు మీకు ఎంత అయితే 194 ఉందో ఆ 1,94,000 మీ ఎవ్రీ మంత్ ఈఎంఐ 7682. ఆ 3 అందులో మనం అమౌంట్ ఎంటర్ చేసినాం అనుకోండి, అది ఫైనల్ అమౌంట్ మనకి ఇచ్చేస్తుంది. అది మనకి ఇచ్చిన అమౌంట్ ఇప్పుడు 55,000 ఇచ్చింది. 65,000 కంపెనీ ఇచ్చింది. మనకి ఇచ్చిన ప్యాటర్న్ లా మీకు స్పెషల్ అప్రూవల్ ఇస్తే 55,000 మనకి ఇచ్చింది. 55 కూడా కాదు, 54,500. నేను మొత్తం 55,000 ఇస్తున్నా.
లేదు సార్ ఆవిడకి 54 చేయమన్నాడు, నేను చేయడానికి రెడీ. ఇంకో తగ్గింది అంటే అంత అయితే కాదు సార్. లేదు సార్ ఇంకా ఎంత కాదు సార్. యాక్చువల్గా ఇప్పుడు సేమ్ అమౌంట్ డిస్కషన్ నాకు 2-3 months కింద అదే నడుస్తుంది కాబట్టి కాలేదు ఇది. ఓకే సార్, ఇది కూడా మీరు కట్టమన్నా మీరు కట్టకండి, నేను అప్రూవల్ తీసుకుంటా. ఫస్ట్ అప్రూవల్ లెటర్ వస్తున్నా నేను పేమెంట్ కలెక్ట్ తీసుకుంటా. ఆ లెటర్ మీరు నీకు ఇచ్చేస్తా, మీరు ఇచ్చినాకనే మీరు పేమెంట్ చేయండి. కరెక్ట్ గా ఇంత అయితే కష్టం సార్. ఒక 40 అయితే వేయగలుగుతా సార్ నేను. 54 అని నేను చెప్పిన సార్, 54 నేను క్లోజ్ చేస్తా. అది అదే. 54 కి ఇంకా దీని నుంచి మనం ఏమీ చేయలేము ఎక్కువైపోతుంది సార్ అంత. సార్. ఎక్కువ కాదు సార్, అప్పుడే మనకు అంత అనిపిస్తలేదు సార్. ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ ఎంత ఉన్నది? ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ వచ్చేసి 1,70,000 ఉంది ఎగ్జాక్ట్ గా. 170. 170 అంటే 169,813. అదే 170 అనుకుంటా. 170. చూడండి సార్, ఒక 40-45 ఆ రేంజ్ అయితే క్లోజ్ చేద్దాము. ఇంకో 5,000 నేను ఇస్తున్నా మీకోసము. సార్ నా కోసం అంటే నా లోన్ క్లోజ్ చేస్తా సార్. ఒక మాట నేను చెప్పాలా, ఆ, ఇది ఇప్పుడు నువ్వు 40 కట్టినా, 55 కట్టినా, 65 కట్టినా, 75 కట్టినా నాకు అమౌంట్ తో సంబంధం లేదు. ఉమ్. నాకు మీ లోన్ క్లోజ్ చేయాలి, ఆ బాధ్యత నాది. నాకు 40 అమౌంట్ నేను 45 ఫైనల్ చేద్దాము. ఒకసారి కనుక్కున్నా కాల్ చేయండి మళ్ళీ పైన. సార్ కనుక్కోవడం కాదు సార్, ఒక మాట మీరు మాటగా నా మాట కాదు. నేను 51,000 క్లోజ్ చేస్తాను లాస్ట్. 51,000 మీరు ఓకే అని అప్రూవల్ లెటర్ ఇప్పుడే వాళ్ళకి మెయిల్ పెడతా. నాకు 15-20 minutes వదిలేయండి, నేను మీకు లెటర్ ఇచ్చేస్తాను. 26% వస్తుంది సార్ ఇది. 51 అంటే 26% వస్తుంది. అవును సార్. 45 ఫైనల్ చేయండి సార్, అయిపోతుంది. అవ్వదు సార్. 45 divided by సార్, మనం 194 into 100 చేయండి. ఎంత వస్తుంది మనకు రఫ్ గా 23 అంతా వస్తుంది. ఉండదు సార్. 30% సార్ ఇప్పుడు ఒక మాట సార్, ఒకటి వినండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి ఎంత ఉంది వేరియేషన్ అంటే ఒక 3% అంతే. 3%. అది కూడా సార్ ఒక మాట మీరు ఆలోచించాలి. కంపెనీ అందరం తగ్గిస్తున్నప్పుడు 3% తగ్గిస్తారు సార్ ఇప్పుడు నాకు మార్చిలో ఈ ఆఫర్ చేశారు సార్, ఇప్పుడు కాదు ఏది. ఇది. మార్చిలో కట్టుకున్నాడు సార్, ఈ మంత్ లో మీరు కట్టుకుంటాను సెటిల్మెంట్ లేదు. ప్రామిస్ చేస్తున్నాను, మీకు ఫుల్ గా మెయిల్ పంపిమన్నా. ఈ మెయిల్ మన సెటిల్మెంట్ లేదు. కాకపోతే నేను ఫోన్ మీతో అప్రోచ్ చేయగానే మీరేం మాట్లాడారు నాతో అంటే, కానీ సెటిల్మెంట్ కడతాంటే రిసీవ్ లేదు సార్ మీరు అన్నారు కదా. అంటే మా కంపెనీ తప్ప అని చెప్పేసి నేను మెయిల్ వేసి కూడా తీసుకుంటా. అదే సార్ అదే అంటున్నా. ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి 3% వేరియేషన్ ఉంది. ఇప్పుడు కంపెనీకి 3% మ్యాటర్ కాకపోవచ్చు, బట్ నాకు 3% వెరీ మచ్ మ్యాటర్. ఇప్పుడు కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు 45 అంటారు. ఓకే, 8,000 మీరు కాంప్రమైజ్ అయిపోతే మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది సార్ నాది. అరే సార్ నేను మీలాగానే, మీరు ఎక్కడే జాబ్ చేస్తున్నా, నేను ఎల్ఐటీలో జాబ్ చేస్తాను, అంతే తేడా. అదే అది సార్. బట్ ఇక్కడ నేను ఒక కంపెనీ నాదే, నువ్వు ఇంతే కట్టాలి, మనం అట్లా ఉండం. మనకు అవసరం కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడారు దీంట్లో కేసులో. సో దానికి మీరు కన్సిడర్ చేసుకొని దాన్ని కంపెన్సేషన్ లాగా ప్రొవైడ్ చేయండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అన్నమాట. అగ్రెసివ్ గా మాట్లాడితే మీరు ఊకునేటట్టయితే కాదు సార్, ఊకోవద్దు కూడా. యాజ్ పర్ కంపెనీ రూల్స్ పరంగా అయితే మీరు ఏమన్నా కూడా మీరు లీగల్ గా పోండి దాని గురించి అయితే. ఎందుకంటే ఎవరు తిట్టడానికి వీలు లేదు. లేదు సార్ 50 లైన్ క్లోజ్ చేస్తా, మీరు ఓకే సార్. లేదు సార్ 50,000 నేను క్లోజ్ చేస్తున్నా, అప్రూవల్ తీసుకుంటాను సార్. కష్టం అనుకోండి సార్, కష్టం అనుకోండి, నేను ఏం చేయాలి. మీరు సార్ 196, 194 అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన, ఎక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన కంపెనీ ఫైనల్ 50 అంటారా? 50 అంటున్నా. లైన్ లో 51 అంటున్నా. నేను 1,000 మాట్లాడు. 51 కి మీరు షూర్ గా ఉంది. 51 కి నేను 1,000 అటు ఇటు మాట్లాడతా. సరే సార్, నాకు ఈవినింగ్ నంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు కదా సార్. మళ్ళీ సార్ 5,000 మళ్ళీ ఈవినింగ్. ఇప్పుడు ఇంతసేపు కన్ఫర్మ్ చేస్తే కదా అట్లా. నేను మెయిల్ వేసే సార్ అట్లని. మనకు 50,000 రెడీ చేయాలంటే ఈవినింగ్ లో కన్ఫర్మ్ చేస్తా. అమౌంట్ రెడీ చేసుకొని అదే నేనేమంటున్నా, మీరు లెటర్ తీసేసుకోండి. పేమెంట్ రేపు ఇప్పుడు అది కాదు లెటర్ కాదు మ్యాటర్. లెటర్ అమౌంట్ ఉంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు అర్ధరాత్రి. అమౌంట్ ఉండాలి కదా అట్లా. నేను అందుకే ఈవినింగ్ కన్ఫర్మ్ చేస్తా అంటున్నాను. ఏ టైం కాల్ చేయమంటారు సార్? ఎగ్జాక్ట్లీ షార్ప్ 5:30, 6 o'clock కాల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆడియోలో మేడం ఏముంటుందంటే, మీరు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తాయి అన్నట్టు మాట్లాడుతుంది. రిఫరెన్స్ నెంబర్లకు వీళ్ళు ఎప్పుడు కాల్ చేయాలంటే, కస్టమర్ కమ్యూనికేషన్ లేకపోతే, కస్టమర్ ఫోన్ కలవకపోతే వీళ్ళు రిఫరెన్స్ నెంబర్లకు చేర్చండి. అంతేగాని కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండంగా రిఫరెన్స్ నెంబర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ కాల్ చేసి సో మన యొక్క లోన్ డీటెయిల్స్ వాళ్ళకు రివీల్ చేయకూడదు. ఇక్కడ సెకండ్ ఆడియో విన్నారు కదా. సో సెకండ్ ఆడియోలో మేనేజర్ ప్రాపర్గా మాట్లాడాడు. సో ప్రాపర్గా మాట్లాడినప్పుడు మీరు కూడా ప్రాపర్గా మాట్లాడి సో నెగోషియేట్ చేసుకోవచ్చు. బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి ఓకే ఇల్లీగల్గా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి సో కస్టమర్స్ని ఇంటిమేట్ చేయడానికి ట్రై చేస్తే సో అదే స్టైల్లో మీరు వాళ్ళకు ఆన్సర్ చేయండి. ఎందుకంటే లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఏ ఒక్క రికవరీ ఏజెంటు కస్టమర్స్తో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడే రైటు వీళ్ళకి లేదండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.